డీటెయిల్స్ చూస్తే పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఇరాన్కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి చెందారు. ఇరాన్ సైనిక గూఢాచారి విభాగంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా పరిగణించబడే ఈ నేత మరణం ఆ దేశానికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా ఇరాన్ అనుబంధ సంస్థలు గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ప్రయోగించిన క్షిపణులు ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న రహస్య కేంద్రాన్ని ధ్వంసం చేశాయి. ఈ దాడితో ఇరాన్ రక్షణ వ్యవస్థ, నిఘా నెట్వర్క్ ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. తమ అగ్రనేత మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తుండగా, దాడులు ఆపకపోతే మరిన్ని కఠిన చర్యలు తప్పవని అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణంలోనైనా పెద్ద ఎత్తున యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్కు మరొక భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఆ దేశానికి చెందినటువంటి ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినటువంటి చీఫ్ హతం కావడంతో ఇక ఇరాన్ కోలుకోని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఈరోజు ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినటువంటి కార్యాలయంపై ఒక్కసారిగా వైమానిక దాడులు జరపడంతో ఆ దేశం చెందినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మృతి చెందడంతో ఇరాన్కు మరొక భారీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఇరాన్ మాత్రం ఒకటి చెప్తుంది, ఇజ్రాయెల్ అమెరికాపై ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటామని మాత్రము ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే చమురు కేంద్రాలు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో మొత్తం కూడా భీకరమైన దాడులతో ఇజ్రాయెల్, అమెరికా విరుచుకబడుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు దాడులు కూడా అటు ఇరాన్ వైపు చేస్తూనే ఉంది. దాడులు ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి దాడులు చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈరోజు జరిగినటువంటి దాడుల్లో కొద్దిసేపు క్రితమే అటు ఇంటెలిజెన్స్ ఐఆర్జీసీ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి చెందినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికార వర్గాలు కూడా వెల్లడించడం జరిగింది. దీంతో యుద్ధ ప్రకంపనలు మాత్రం ఇంకా కఠినతరం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఖమేనీ మృతితో కోలుకోనే దెబ్బ తగిలినటువంటి ఇరాన్కు, ఆ దేశానికి చెందినటువంటి సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇప్పటికే కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇరాన్కు ఆ దేశ ఐఆర్జీసీగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మృతి చెందడంతో ఇక ఇరాన్ మాత్రము తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయంలో అమెరికా, ఇజ్రాయెల్పై మాత్రం ఖచ్చితంగా దాడులకు ప్రతి చర్యలు తీసుకుంటామని మాత్రము ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు కూడా పంపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇరాన్, ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది. ఏ క్షణంలో అయినా యుద్ధ ప్రకంపనలు వేగవంతం అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో మరింతగా అంటే ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు సంబంధించిన 3 దేశాలకు సంబంధించిన దాంట్లో యుద్ధం మాత్రం ఇంకా బలంగా చేకూరే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఇరాన్ మాత్రము అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇరాన్లో ఉన్నటువంటి క్షిపణులకు సంబంధించిన దాంట్లో కూడా ఇజ్రాయెల్ వైపు అమెరికా సంయుక్తంగా వరుస దాడులతో భీకరంగా సృష్టిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విషయంలపై కూడా పూర్తిగా ఇరాన్ మాత్రం అప్రమత్తం అవుతుందే ఉంది. ఈ రోజు జరిగినటువంటి దాడులతో ఖచ్చితంగా ఇది ఒక కోలుకోని దెబ్బ ఇరాన్కి తగిలిందని చెప్పవచ్చు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి గూఢాచార వ్యవస్థపై జరిపినటువంటి అమెరికా, ఇజ్రాయెల్ జరిపినటువంటి ఈ దాడులకు ప్రతీకార దాడులు ఖచ్చితంగా చేస్తామని మాత్రం ఇరాన్ మాత్రము హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. ఇక ఈ యుద్ధం మాత్రం ముందు అంటే రాబోయే కాలంలో కూడా ఈ యుద్ధం మాత్రం ఇంకా భీకరంగా వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.